బ్యాక్ టు అప్డేట్స్. కర్నూలు జిల్లా నందవరంలో బీజేపీ మండల నాయకులతో బీజేవైఎం రాష్ట్ర అధ్యక్షుడు సునీల్ రెడ్డి సమావేశమయ్యారు. స్థానిక ఎన్నికల్లో బీజేపీ సత్తా చాటేలా కలిసికట్టుగా పనిచేయాలని సునీల్ రెడ్డి శ్రేణులకు దిశానిర్దేశం చేశారు. కూటమి నాయకుల్లో కొంత మేరకు సమన్వయం లోపించడం వాస్తవమే. వాటిని త్వరలోనే సరిచేసుకుని ముందుకు కదులుతాం. స్థానిక ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థులను అత్యధిక స్థానాల్లో పోటీకి దింపుతామని సునీల్ రెడ్డి చెప్పారు. బీజేపీ నాయకులను చిన్న చూపు చూసినా పట్టించుకోకపోయినా జిల్లా రాష్ట్ర నాయకత్వానికి తెలియజేస్తాం. కూటమి పార్టీలో ఉన్న సమన్వయ లోపాలను సరిచేసుకుంటూ ముందుకు వెళ్తామని బీజేపీ కార్యకర్తలకు దిశానిర్దేశం చేశారు. ఆంధ్రప్రదేశ్లో బీజేపీలో కావచ్చు, టీడీపీలో కావచ్చు, లేకపోతే జనసేనలో కావచ్చు, ఎక్కడైనా సమన్వయం లోపించినప్పుడు 100% అన్ని పార్టీల్లో ఉంటుంది ఆ వాతావరణం. రాజకీయ పార్టీల్లో మేము దానికి భిన్నమేం కాదు. కాకపోతే దాన్ని ఎలా ఆ సమస్య వచ్చినప్పుడు ఎలా మేము కూర్చొని మాట్లాడుకోవాలి, కూటమిలో ఎటువంటి డిస్టర్బెన్స్ లేకుండా, సమన్వయ లోపం లేకుండా ఆ సమన్వయాన్ని కూర్చున్నటువంటి విధానం. ఎందుకంటే రాబోయే కాలంలో లోకల్ బాడీ ఎలక్షన్స్ వస్తున్నాయి. ఆ లోకల్ బాడీ ఎలక్షన్స్లో ఇలాంటి సమస్యలు పునరావృతం కాకుండా ఎలా మనం దాన్ని అధిగమించాలి అనేటువంటి విషయాన్ని మా పార్టీ కావచ్చు, కూటమి నాయకులు పెద్ద స్థాయిలో మా రాష్ట్ర అధ్యక్షులు పివిఎన్ మాధవ్ గారు కావచ్చు, లేకపోతే చంద్రబాబు నాయుడు గారు కావచ్చు, పవన్ కళ్యాణ్ గారు కావచ్చు, ఖచ్చితంగా దీన్ని అడ్డం పెట్టుకొని వైసీపీ రకరకాల రూమర్స్ క్రియేట్ చేస్తూ ఉంది. కానీ అది కరెక్ట్ కాదు. 100% కూటమి బలం ఇలాగ ఉంటుంది. కూటమిలో ఏదైనా ఒక పార్టీకి నష్టం జరిగితే దాన్ని ఆలోచించే విధానం కూడా ఆ రకంగానే ఉంటుంది. ఇప్పుడు మా పార్టీలో ఏదైనా చిన్న లోపం జరిగిందని కార్యకర్తలకు ఏదైనా మా పార్టీ వాళ్ళకు లబ్ధి లేకపోవడం, లేకపోతే మా పార్టీ వాళ్ళని చిన్న చూపు చూడడం, అట్లాంటివి ఏం జరిగితే ఆ సమస్యలు మేము ఖచ్చితంగా కేంద్రంలో రాష్ట్రంలో ఉన్నటువంటి బీజేపీ అధిష్టానికి తెలియజేస్తాం. ఆ ప్రాంతంలో ఒక ఎమ్మెల్యే ఇట్లా కొద్దిగా మా కార్యకర్తలు పట్టించుకోవట్లేదు, లేకపోతే రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వ పథకాలు మా కార్యకర్తలకు ఇవ్వట్లేదు అనేటువంటి విషయాలు వచ్చినప్పుడు మేము దాన్ని వెంటనే అక్కడున్న జిల్లా అధ్యక్షులకి చెప్తాం. జిల్లా బాడీ ఉంటుంది, తర్వాత స్టేట్ బాడీ ఉంటుంది, చివరిగా రాష్ట్ర అధ్యక్షులు కూడా చెప్తాం. అటువంటి సమస్యలు పెద్ద స్థాయిలో మాట్లాడుకొని జిల్లా ఇన్ఛార్జీలు ఉంటారు, ఈరోజు జిల్లా ఇన్ఛార్జీలు ఉన్నారు పార్టీకి, అన్ని పార్టీలకు, వాళ్ళతో డిస్కస్ చేస్తాం. డిస్కస్ చేసిన తర్వాత ఆ సమస్యలు వెంటనే పరిష్కారం చేసుకుంటాం. కానీ దాన్ని పెంచేటువంటి విధానం ఉండదు, తగ్గించేస్తాం. ఆంధ్రప్రదేశ్లో బీజేపీలో కావచ్చు, టీడీపీలో కావచ్చు, లేకపోతే జనసేనలో కావచ్చు, ఎక్కడైనా సమన్వయం లోపించినప్పుడు 100% అన్ని పార్టీల్లో ఉంటుంది ఆ వాతావరణం. రాజకీయ పార్టీల్లో మేము దానికి భిన్నమేం కాదు. కాకపోతే దాన్ని ఎలా ఆ సమస్య వచ్చినప్పుడు ఎలా మేము కూర్చొని మాట్లాడుకోవాలి, కూటమిలో ఎటువంటి డిస్టర్బెన్స్ లేకుండా, సమన్వయ లోపం లేకుండా ఆ సమన్వయాన్ని కూర్చున్నటువంటి విధానం. ఎందుకంటే రాబోయే కాలంలో లోకల్ బాడీ ఎలక్షన్స్ వస్తున్నాయి. ఆ లోకల్ బాడీ ఎలక్షన్స్లో ఇలాంటి సమస్యలు పునరావృతం కాకుండా ఎలా మనం దాన్ని అధిగమించాలి అనేటువంటి విషయాన్ని మా పార్టీ కావచ్చు, కూటమి నాయకులు పెద్ద స్థాయిలో మా రాష్ట్ర అధ్యక్షులు పివిఎన్ మాధవ్ గారు కావచ్చు, లేకపోతే చంద్రబాబు నాయుడు గారు కావచ్చు, పవన్ కళ్యాణ్ గారు కావచ్చు, ఖచ్చితంగా దీన్ని అడ్డం పెట్టుకొని వైసీపీ రకరకాల రూమర్స్ క్రియేట్ చేస్తూ ఉంది. కానీ అది కరెక్ట్ కాదు. 100% కూటమి బలం ఇలాగ ఉంటుంది. కూటమిలో ఏదైనా ఒక పార్టీకి నష్టం జరిగితే దాన్ని ఆలోచించే విధానం కూడా ఆ రకంగానే ఉంటుంది. ఇప్పుడు మా పార్టీలో ఏదైనా చిన్న లోపం జరిగిందని కార్యకర్తలకు ఏదైనా మా పార్టీ వాళ్ళకు లబ్ధి లేకపోవడం, లేకపోతే మా పార్టీ వాళ్ళని చిన్న చూపు చూడడం, అట్లాంటివి ఏం జరిగితే ఆ సమస్యలు మేము ఖచ్చితంగా